హలో మన ఛానల్లో ఇదైతే ఫస్ట్ ఫుల్ వీడియో అండ్ నేను వ్లాగ్స్తో పాటు గేమింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలని అనుకుంటున్నా. సో మనం ఇదైతే మన ఫస్ట్ ఫుల్ వీడియో ప్లస్ మన ఫస్ట్ గేమింగ్ వీడియో అని కూడా అనుకోవచ్చు. అండ్ మనం ఈరోజు అయితే బిఆర్ ఆడబోతున్నాం. మా ఫ్రెండ్ కూడా ర్యాంక్ పుష్ చేయాలని చెప్పి వచ్చా. మనం ఈ మ్యాచ్ ఎలాగైనా బిఆర్ కూడా ట్రై చేద్దాము, ఎందుకంటే లాబీ కూడా చాలా ఈజీగానే వచ్చింది. హార్డ్ లాబీ అన్నా ట్రై చేయొచ్చు, కానీ చాలా ఈజీగా ఉంది లాబీ కూడా. చూడండి, ఇంక లేట్ ఎందుకు మ్యాచ్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. అండ్ అన్నట్టు గేమ్ సౌండ్స్ అంటే కొన్ని దగ్గర రికార్డ్ అవ్వలేదు అండ్ కొన్ని దగ్గర రికార్డ్ అయింది. సో దాన్ని కూడా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి, మనం ఫస్ట్ షూటర్నే కదా. సో అలా ఏదో ట్రై చేసాం కాబట్టి సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. అండ్ అడగదు, ఫస్ట్ మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. అండ్ మేము కూడా మళ్ళీ ఫుల్ డేస్ కావాలంటే కామెంట్ చేసేయండి, నేను మళ్ళీ చేస్తాను. అండ్ నేను మా టీమేట్ అయితే దిగేస్తున్నాం పీక్లో, అదే హై స్కూల్లో దిగుతున్నాం. ఈ అప్డేట్ వల్ల పీక్ అని హై స్కూల్లో కూడా వచ్చేసింది. ఎనిమిస్ బాగా దిగుతున్నారు అనుకుంటా. ఓ గన్స్ ఉంది, పారాఫిల్ పారాఫిల్ ఉంది, వెంచెస్టర్ ఉంది. ఎవరు పాప నువ్వు కూడా వేస్తున్నావు? ఇలాంటప్పుడే క్యారెక్టర్ వేసుకొని పారిపోవాలి. అదే మనం పారిపోవడం ముఖ్యం అన్నమాట. ఇలాంటి లాబీలో మనం ఓడిపోయి నాకైపోయి అలా పోతే మనం బాటగాలు అంటారు మనం. కాబట్టి ఎలాగైనా ఉపయోగపడదని ట్రై చేద్దాం. ఈ పురుగులు తీసుకున్నా, ఈ ఎంబర్ ఇన్సెట్స్ అంటే దీని పేరు. ఓకే, దీన్ని ఇప్పుడు వేసేస్తే మనం కనుక్కోవచ్చు, ఎనిమీస్ లొకేషన్ కొనుక్కోవచ్చు. ఎనిమి అయ్యో పారిపోయాడే, అట్లా ఎలా? ఇప్పుడు నేను గెలుక్కుంటే వాళ్ళ టీమ్మేట్స్ కూడా వస్తారు. అయ్యో లొకేషన్ ఎక్స్పోజ్డ్ అంట. ఏంది మంచి క్యారెక్టర్లు పెట్టుకొచ్చేస్తారు. సరే ఉండండి, అటు సైడ్ చాలా ఫైటింగ్ జరుగుతుంది. మనం అక్కడికి వెళ్ళేసి అయితే అక్కడ ఎవరైనా ఉంటే తాడుపట్టి చేద్దాం. అండ్ అక్కడైతే ఎవరు లేరు అండ్ ఇక్కడున్నారు పైన. నేను పురుగేసా చెప్పే కదా క్యారెక్టర్, దానివల్ల కూడా తెలుసు ఎనిమిస్ అని. పైన ఎవరో బాగా ఫైట్ చేసుకుంటున్నారు. నాకు ఎందుకో ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి ఇక్కడ ఇంటికాడ. ఇక్కడ ఎవరున్నారా? ఎవరు నువ్వు నిల్చుకున్నావు? ఇలా నిల్చుకో నాలుగు వచ్చి కొట్టేస్తాడు. ఓకే, నిపుణుడు ఒకటి మన ముందరే పోయాడు. ఫస్ట్ అడగద్దు, మావాడు నాకే పోయాడా? ఏందిరా నేను? ఓకే, మావాడు నాకే పోయాడు. ఇలాంటి మనం మియర్లో కూడా నాకే పోతే రివైవ్ ఇవ్వండి మీరు కూడా, ఎందుకంటే నాకే పోయి మనం రివైవ్ ఇస్తే వాళ్ళు మనకు రివైవ్ ఇస్తారు. ప్లస్ మనం చనిపోయాక కూడా ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్లో బాగా ఆడచ్చు కదా. ఏదో ఒకటి మనం వేయాలి ఫస్ట్. టీమ్మేట్స్తో పాటు ఉంటే మనకు ఒక ఏదో చెప్పచ్చు. ఎనిమి పడిపోయింది వాడికి. ఇటుపక్క ఎవరు వస్తాడా? బోయ్ ప్యూర్ ఈవిడు వీడు క్యారెక్టర్స్ పెట్టుకొచ్చాడు. స్కైలర్లో పెట్టుకొచ్చేస్తారు మనతో అట్టే. అయ్యో ఏంది వీడు ఏదో వదులుతున్నాడు క్యారెక్టర్లు. కొద్దిగా దూరంగా ఉన్నట్టున్నారు. మనం ఫస్ట్ ఫుల్ కిల్ చేసుకున్నాము. క్యారెక్టర్ వేసుకుని కొద్ది దూరంగా పోయి మనం కొద్దిగా దూరంగా ఉన్నాం. వాయిడ్ తీసుకున్నాం. ఇప్పుడు రారా, ఆడు కనిపిస్తే వాయిడ్లోకి తీసుకెళ్తా. ఏదో అక్కడ ఉన్నాడు. ఉండండి వాయిడ్ అప్పుడే రాలా, అందుకే లేదా వాయిడ్లో తీసుకెళ్ళిపోయింటా. డ్యామేజ్ పడట్లా. అయ్యయ్యో ఏటి రాట్లా, భయపడ్డా? అటు పక్క నుంచి వస్తున్నాడు. మనం ఫస్ట్ మామూలు మళ్ళీ చచ్చిపోయాడు. ఇప్పుడు వెళ్ళి రివైవ్ ఇద్దాం. వీడికి సూపర్ రివైవ్ కూడా ఇచ్చేసా బాగాడమని చెప్పి. మళ్ళీ స్కైలర్ వేసాడు. ఈ స్కైలర్ ఎన్ని వస్తాయో తెలియదు కానీ అన్నీ వేస్తున్నాడు స్కైలర్. ఎక్కడి నుంచి కొడతారా స్వామి? ఒక్కో దూరం నుంచి కొడుతున్నాడు. మనం ఫస్ట్ ఇక్కడి నుంచి పారిపోవాలి. ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి అట్టే. ఓ అమ్మో ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఎలా కొడతానంటే వాయిడ్ వేసి కొద్దిగా ఇటు వచ్చి ఉంటే వెళ్ళిపోయింటాడు వాయిడ్లోకి. మీరు కూడా ఇలాంటి ప్లేసెస్లో అలాగే పైకి వచ్చి దమ్ముకునేయండి. ఇప్పుడు మనం క్యాంపింగ్ చేద్దాం. ఆడొస్తే మనం కొట్టేయాలి. ఇప్పుడు కొంచెంసేపు అలాగా వెయిట్ చేద్దాం తను వచ్చేదాకా. ఫుడ్ స్టెప్స్ అయితే నాకు బాగా వినిపిస్తుంది. మ్యాక్సిమం లెఫ్ట్ నుంచి రావచ్చు. వినిపిస్తుంది. వచ్చాడు.
బాబా పడట్లా ఎందుకు ఐసీపీ కూడా రికవరీ ఎవరితో అమ్మ అప్డేట్స్ ఉంది దింపి పడేస్తున్నాడా. మనం ఫస్ట్ పోయి పర్మనెంట్ కవర్ చూసుకోవాలి. అయ్యో తీసే ఇద్దరు వచ్చేస్తున్నారు. అయ్యయ్యో దింపేశాడు క్యారెక్టర్ వదిలేసాడే. అయ్యయ్యో అయిపోయింది షిట్. మా వాడు ఇప్పుడు రివైవ్ ఇవ్వాలి. అబ్బా కరెక్ట్గా ఉన్నాడు గైస్. మా వాడు అంత మంచివాళ్ళండి ఉన్నా సరే మంచిగా రివైవ్ ఇచ్చేసాడు. ఓకే కరెక్ట్గా మనం అక్కడ దిగామంటే మనం అయిపోతాం. కొద్దిగా ఎనిమీస్ కొద్ది దూరంగా దిగి లూట్ వేసుకొని వెళ్ళిపోవాలి. ఇంతకుముందు అక్కడికి వచ్చేప్పుడు మంచి లూట్ చూశాను కానీ ఎత్తుకోవాలా. ఇప్పుడు మంచిగా లూట్ చేసుకొని వాళ్ళని పోయి కొడదాం. వాళ్ళు కొట్టడం కావాలి. M590 ఉంది, మనం పెద్దగా వాడంలేండి గన్ను. ఇప్పుడు పోయి మంచిగా చూద్దాం ఏం గన్స్ ఉన్నాయో. ఆగుంది ఏంటి ఉందో. P90 ఉంది, P90. ఓకే ఇక్కడ ఒకటి నింపాం కదా. లూట్ ఏమన్నా ఉందా? ఉంది తన దగ్గర ఏమో ఉంది, మెడికిట్స్ ఉన్నాయి. ఓకే M4 ఏమన్నా ఉంది. ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇప్పుడు రమ్మన టచ్ అండ్ యూజీ ఇద్దరు వచ్చారు కదా డియో, వాళ్ళని ఇప్పుడు పోయి కొడతాను చూడండి గైస్. అంటే అమ్మమ్మ అట్టగొట్టాలంటే వాళ్ళని అట్టగొట్టాలి. ముందర కొన్నాడు, ముందర వాళ్ళే దొరికిండు. ఈడేనా ఈడే ఎట్టగానే కొట్టాలి. ఓయమ్మో అంతే పడిపోయింది. రా ఇప్పుడు నన్ను ఎట్ట తిప్పించాడు తెలిసి చూసారు కదా గైస్. ఎట్ట తిప్పించాడు ఇంతకుముందు సేపు ఘోరంగా తిప్పించాడు నన్ను. తన వల్ల నాడే అంతా అయిపోయింది. తన టీమ్ మీద కూడా చచ్చిపోయాడు అనుకుంటా. అటుపక్క లాంగ్లో ఎవరు ఎనిమిస్ ఉన్నారు. ఓకే లాంగ్లో ఉన్నట్టున్నాడు లాంగ్లో ఎనిమి. స్కోప్ వేద్దామంటే కూడా పడట్లా. ఆడే కొడుతున్నాడు, దింపేస్తాడుగా. ఓయమ్మో ఎనిమిస్ కూడా పక్కనే ఉన్నారు. ఫుడ్ స్టెప్స్ అంతా వస్తున్నాయి, అందుకే పారిపోవాలి ఫస్ట్ ఇటు నుంచి. ఇంతకుముందు ఆ చెట్టు కడదాం కొని అయిపోయా. ఈసారి మూల వద్దాం. వెయిట్ అండి. ఇన్హేలర్ అది ఎన్ఎస్జిఆర్ వేసుకుందాం. ఎస్కాఫ్ ఎక్స్పోజర్ కూడా యూజ్ చేస్తున్నారు. ఎవరో కొట్టుకున్నారు అక్కడ. ఫస్ట్ పోయి వాగిడేద్దాం. ఇప్పుడు పోయి తన్ని కొట్టాలి. మావాడు చచ్చిపోయాడు అప్పుడే. మా వాడికి ఏం పని లేదు, చచ్చిపోతుంటాడు. ఓకే ఎన్ని ఫినిష్ చేసాం. బట్ ఇంకా ఇక్కడ ఉన్నారనుకోండి. అబ్బా చూద్దాము. ఇక్కడ ఒక ఎనిమిది అన్నామో. ఈ నెట్ కొట్టాలంటే అట్లా కొట్టాలి. ముందర ఒకడు ప్యూర్ హెడ్ మా వెనకాలలో పడిపోవాలి. ఇప్పుడు టీం వైపోట్ ఇద్దరే ఉన్నారా. ఫస్ట్ వెళ్ళి మా వాడి రివైవ్ ఇచ్చేయాలి. ఎవడు మా వీడు నాకు హిట్ లిస్ట్ చేశాడు. నీకు ఉండగలరా? నీకు నాకెందుకు వేసారా హిట్ లిస్టు? ఏదో ఒకట్లండి, మనకు కూడా ఎనిమీస్ కావాలా. వీటికి రివైవ్ చేయడానికే సరిపోయింది నా కాయిన్స్ అంతా. ఏందో ఇక్కడ కూడా చాలా ఎనిమీస్ ఉన్నట్టున్నారు. చెప్తున్నా కొడతారేంట్రా. అక్కడ ఉన్నాడు తను. వెనకాల ఆ రాయి దగ్గర ఉన్నాడు గైస్. MP40 కూడా దొరికింది. రిస్క్ ఆఫ్ ఎక్స్పోజర్. ఎవర్రా మీరంతా? ఎందుకన్నా నన్ను చుట్టుకున్నారు? ఫస్ట్ ఇక్కడి నుంచి పారిపోవాలి, మనం వెళ్దాం. ఓకే రిస్క్ ఆఫ్ ఎక్స్పోజర్ తగ్గింది. బట్ ఓన్లీ జోన్లో డ్యామేజ్ బాగా పడుతుంది, కొద్దిగా పడుతుందండి. ఎనిమి ఎక్కడ కనిపించాడు. వాగడేసినప్పుడు పక్కకి వెళ్తారు వీళ్ళు. ఇప్పుడు తన్ని క్యారెక్టర్స్ MP40 దింపాలంటే శాంతిరం. వెనకాల నుంచి కూడా వేసాడు. అయ్యో వెనకాల నుంచి కొట్టడం ఎందుకు ఇచ్చా. మా వాడు ఇప్పుడు ఎలా రివైవ్ ఇస్తాడో ఏందో. మా వాడు డ్రాప్లో కూర్చుండే రివైవ్ వచ్చేసింది. ఏంది ఇది? రివైవ్ కూడా పోయి అల్ట్రా డ్రాప్ అంట. ఇది ఎప్పుడు పెట్టారు? ఏమో రివైవ్ వచ్చింది అది చాలు. అండ్ అలే చూడండి 6. అయ్యో నేను కొట్టిందే 6 కిలోలయ్యా. అప్పుడే అలే వారా. హ్యామర్ తీసుకుందాం. సుత్తో నెత్తో పాలు కొట్టాలి ఇప్పుడు పోయి. ఓకే వెస్ట్ అల్ట్రా ఆర్మర్ వచ్చింది. ఫస్ట్ పోయి లాంగ్ దీన్ని గన్స్ ఎత్తుకుందాం. ఇక్కడ ఎనిమిస్ ఎవరు లేరు.
మంచిగా ఇప్పుడు మంచిగా ఎత్తుకొని వెళ్ళి మనం బుయ్య కొట్టాలి. ఏమో అప్పుడే అంత లాభీ తగ్గిపోయిందా ఏమో లేండి. కూడా వచ్చినట్టున్నాడు, బాగా కొట్టేశాడు. M60 పడుతుంది కదా, ఈ అప్డేట్లో బాగానే పడుతుంది, కానీ నాకు వాడడం రాదు, అందుకే నేను వాడను. మనం వాడేదే కొన్ని గన్స్, ఆ గన్స్లో ఈ గన్స్ మనం ఎందుకు వాడతాం మీరు చెప్పండి. ఓకే, మా వాడు అక్కడ మానసలు తీసుకెళ్ళిపోయాడు అప్పుడే. ఒక దగ్గర తిన్నగా ఉన్నాడు. టీమ్మేట్తో ఉందామే, అది కోఆర్డినేషన్ ఆడదామని ఉండదు. ఓకే, ఏ డ్రాప్లో ఏం గన్స్ ఉండొచ్చు, AWM ఉండొచ్చు. చూడండి, AWM ఖచ్చితంగా ఉంటుంది. AWM రోజా ఏదో ఒకటిలేండి, రోజా కానీ బాగానే పడుద్ది. ఇప్పుడు క్యారెక్టర్ వేసుకొని వెళ్ళిపోదు, ఎందుకంటే ఇలాంటప్పుడే ఇలాంటి క్యారెక్టర్స్ వాడాలి. లాంగ్ నుంచి ఇలా ఓపెన్ పోయేటప్పుడు లాంగ్ నుంచి వచ్చే ఎనిమీస్ మనల్ని కొట్టేస్తారు ఈజీగా. సో ఇలా క్యారెక్టర్ వేసుకుని ఓపెన్లో హాయిగా తిరగచ్చు. ఇప్పుడు మనం కొట్టడం చూడలేడు కూడా, దగ్గరగా ఉంటే తప్ప. ఇది గ్లోవాలా? ఓకే, ఇక్కడ నా మూల గెలిపాడు. ఓకే, వస్తున్నాడు. మనం హిట్ లిస్ట్ ఉంటే హిట్ లిస్ట్ చేద్దాం. 6 మంది ఉన్నారు కదా, హిట్ లిస్ట్ చేద్దాం అప్పుడే ఫైనల్ 5. ఓకే, ఇప్పుడు పోయి హిట్ లిస్ట్ ఉంటే హిట్ లిస్ట్ కొనేద్దాం. ఓకే, ఫస్ట్ చూద్దాం హిట్ లిస్ట్ వస్తుందా లేదా. హిట్ లిస్ట్ 4 ఉన్నారు కదా, అందుకే ఉండరు లేదనుకుంటా. ఓకే, మేము కాకుండా ఇంకా 2 ఉన్నారు, 2 మాత్రమే. వాళ్ళు ఎక్కడ ఉంటారు, మ్యాక్సిమం కింద ఉంటారు. ఉండండి, వెళ్దాం అక్కడికి. కాయిన్స్ ఉన్నాయి. మా వాడు ఒక్క కిలో కూడా కొట్టలా, నేనే కొట్టా. ఎందుకు? ఒక్క ఎనిమిస్ ఉన్నట్టున్నారు. అక్కడ ఉన్నాడు, కనిపించాడు లేదు తెలుసు, బాగా అక్కడే ఉన్నాడు. వెయిట్ తను చూసాడా? వచ్చాడు. ఓ, తన టీమ్మేట్ పురుగులు నేను యూజ్ చేయాలి కానీ వాళ్ళు నాకు యూజ్ చేసేది ఎందుకు బ్రో? ఏంది అట్టు కూడా వేస్తున్నాడు మావా. మనం అంటే పారిపోవాలి, అందుకే. అయ్యయ్యో, మెడికేట్లు మంచిగా ఇన్హేలర్స్ కొనాలి ఫస్ట్ పోయి. ఈ మెడికేట్లు పెట్టుకుంటే ఫాస్ట్గా అవ్వదు. సో మన ఇన్హేలర్స్ పెట్టుకునేసి స్పీడ్గా HP వస్తుంది, EVP కూడా వస్తుంది. ఫస్ట్ మంచిగా EPలు కొనేసి ఇన్హేలర్స్ సూపర్ మెడికేట్ ఒకటి తీసుకునేద్దాం. ఇప్పుడు హాయిగా మంచిగా హీల్ వేసుకొని వెళ్ళిపోవాలి. మా వాడు వెళ్ళిపోయాడు ఏంది రష్కి అప్పుడే. ఇక్కడ దోల ఎక్కువలేండి, అక్కడికి వెళ్ళి కొట్టించుకొని వస్తాడు. అయినా మనం హాయిగా జోన్ రొటేషన్ తీసుకొని ఎనిమిషన్ చూద్దాం. క్యారెక్టర్ కూడా కూల్డౌన్ అయిపోయింది, గ్లోవల్స్ కదా అవి. ఓకే, ఎనిమీస్ ఇక్కడ లేరు అనుకుంటా. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఓ లేరుగా వేసి మావాడు నాకు అక్కడ ఉన్నారైతే అవునండి. మావాడికి రివైవ్ ఇద్దామంటారా? వద్దులేండి, ఎందుకు మావాడికి రివైవ్, నేనే కొట్టేద్దాం, 2 కదా. ఎలాగైనా నేను కొడతాను, ట్రై చేస్తాను. నేను మ్యాక్సిమం కొట్టేయాలి ఇలాంటి లాబీలో, ఈజీ. అసలు ఎక్కడ తెచ్చావు బ్రో, ఎక్కడ తెచ్చావు మావా? ఎనిమి బ్రో ఈ పురుగులు ఒకటి వేస్తారు. పో వాయిడ్ కరెక్ట్గా వాయిడ్ పడిపోద్ది ఇలాంటి టైంలో. అంటే ఇలా వాయిడ్ ఆ బ్రదర్ మంచిగా ఉంది. గన్స్ అక్కడ హ్యామర్ ఉంది, హెడ్ ప్యూర్ పడిపోయింది రోజాతో. థ్యాంక్ గాడ్ తన దగ్గర P90 ఉన్నట్టుంది, లేకపోతే నాకు పడిపోయి ఉంటుంది. ఎనిమి తొందరగా తెలుసు కదా, షార్ట్ రేంజ్లో ఉంది, హ్యామర్ ఉంది. హ్యామర్తో మనకు అంత రాదు, కొని ఎత్తుకున్నా కొట్టించుకునే పోతాను హ్యామర్తో. వెయిట్ మా ఊళ్ళో రివైవ్ చేద్దామా? ఓ షర్ట్ కాయిన్స్ కూడా లేవు, 500 ఉంది. మా వాడికి లెక్కలేదు అనుకుంటా, రేవ్ దాని పోయినా కూడా కాయిన్స్ కూడా అస్సలు లేవు. ఏం పర్లేదు అండి, నేనే కొట్టేస్తా. ఓకే, ఇక్కడ షార్ట్ రేంజ్ అసలు ఏమీ లేవబ్బా. సర్లేండి, అక్కడ ఒక ఎనిమిది మా వాడు చచ్చిపోయాడు కదా ఇక్కడ. ఏముంది? ఓకే, P90 పెట్టుకున్నాడు. P90తో కొట్టాలి ఇప్పుడు. మనం P90తో ట్రై చేద్దాం. P90తో బాగానే పడిద్దబ్బా. ఓకే, ఫస్ట్ క్యారెక్టర్ యూజ్ చేసుకొని తిరగాలి. అక్కడ ఎవరో ఉన్నట్టుంది, ఉండండి అక్కడికి వెళ్ళి వాయిడ్ వేసి చూద్దాం. ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. MP40. ఓకే,
నేను ఒక వైడ్ వేసి చూద్దాం. ఓ షిట్, ఇక్కడ లేరు అనుకోండి, ఎవరో ఏదైనా చూసి ఎనిమి అనుకున్నా. సరేలేండి, కొంచెం ఇక్కడే వెయిట్ చేద్దాం. ఎవరన్నా వస్తే కొడదాం అంతే. ఇలా కవర్ తీసుకున్నాను. ఎవరు నువ్వు ఎక్కడి నుంచి కొడుతున్నావు మామ? ఏంది మామ ఇలా కొడుతున్నాడు? ఓహో, కనిపించాడు. రాయి వెనకాలన్నాడు, రాయి అటు సైడ్ ఉన్నాడు. ఓకే క్యారెక్టర్ అనవసరంగా యూజ్ చేసా, వేస్ట్ అయిపోయింది. క్యాన్సిల్. ఓకే, ఫస్ట్ గురువారం పగలు కొట్టుకుని వాడి దగ్గరికి వెళ్ళిపోదాం. మేబీ రివైవ్ దానికి వెళ్ళాడు. అబ్బా కనిపించట్లేదు. రివైవ్ ఇస్తాడంటావా? లాస్ట్ దాని రివైవ్ ఇచ్చడం చాలా కష్టమే, డ్యామేజ్ పడుద్ది. అక్కడున్నాడు. ఓకే ఉండండి గైస్, మనం వేద్దాం వాయిడ్. ఓకే వచ్చాడు ఇప్పుడు. బిఫోర్ ఇది ఒక ట్రై చేద్దాం. పడుతుందో తెలియదు కదా. పడట్లేదు ఇది. రోజు తను కొట్టేద్దాం. ఓకే ఫైనల్లీ బుయా అయితే వచ్చేసింది గైస్ మనకు. అమ్మయ్య, ఇలాంటి లాబీలో బుయా ఈజీయే. కానీ మీరు లాస్ట్ చెప్తున్నా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్.